దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరట ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభువు చెప్పారు. కాబట్టి ఆయన పేరట ఎక్కడ కూడుకున్నా కానీ ఆ ప్రజల మధ్యలో ఆయన నివాసం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ దినం కొరకైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 91వ కీర్తన 14వ వాక్య భాగాన్ని చదువుదాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచదను. ఈ వాక్య భాగంలో చాలా విశేషమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు తన ప్రజల కొరకు చేస్తున్నాడు అనే సంగతిని మనం గమనించాలి. ఇది అందరి కొరకు చేయబడుతున్న వాగ్దానమా అంటే విశ్వసించినప్పుడు అందరికీ చేయబడుతున్న వాగ్దానం. కానీ వాక్యానుసారంగా గమనిస్తూ ఉన్నప్పుడు, రాయబడిన రీతిని గమనిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి గురించి మాత్రమే రాయబడిన సంగతిని మనం ఇక్కడ గ్రహించగలుగుతాం. ఒక వ్యక్తి గురించే ఈ మాట చెప్తా ఉన్నాడు, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అతడు నా నామమును ఎరిగినవాడు, అతడు నాకు మొరపెట్టగా అని ఉంటుంది. మరలా అతడు అని రాయబడినప్పుడు ఒకరి గురించే దేవుడు ఈ మాట పలుకుతున్నాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క వాగ్దానాలు నమ్మదగినవి, అవి దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఏ సందర్భంలో దేవుడు తన వాగ్దానాన్ని చేసినా ఆ వాగ్దానాన్ని ఆయన మర్చిపోవడకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. తప్పకుండా ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు ఉదయకాలాన వాగ్దానాన్ని అనుగ్రహించవచ్చు, కొన్నిసార్లు మధ్యాహ్న కాలాన్ని గురించిన వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించవచ్చు, కొన్నిసార్లు రాత్రిని గురించిన వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించి ఉండొచ్చు. అయితే దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పుడు తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చవలసిన దినం వచ్చినప్పుడు తప్పకుండా జ్ఞాపకానికి తెచ్చుకొని నెరవేర్చినటువంటి దేవుడు ఉన్నాడు. ఈ కీర్తనకారుడితో దేవుడు చేస్తున్న వాగ్దానం, నేను అతన్ని తప్పిస్తాను అని అంటా ఉన్నాడు. ఈ తప్పించదను అన్న మాటకు ముందు 4 విషయాలు మనం తెలుసుకోవాలి. 4 విషయాల్లో మొదటిది, దేవుడి వాగ్దానం నేను తప్పించదను అనేది దేవుని వాగ్దానం. అంటే తప్పిస్తాను. అతడికి శ్రమలు రావచ్చు, నేను తప్పిస్తాను. అతడికి కష్టం రావచ్చు, నేను తప్పిస్తాను. శత్రువుల చేతిలో నుండి తప్పిస్తాను, బలాత్కారుల చేతిలో నుండి తప్పిస్తాను. తర్వాత ఊబిలోకి దిగిపోకుండా తప్పిస్తాను, అగాధ జలముల నుండి తప్పిస్తాను, దుష్టుల చేతిలో నుంచి తప్పిస్తాను, లేక భక్తిహీనుల చేతిలో నుండి తప్పిస్తాను అన్నాడు అని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే తప్పించబడడానికి కారణాలు కావాలి. అంటే ఆ వ్యక్తి బంధించబడినప్పుడు తప్పించబడతాడు. తప్పించబడడం అంటే అర్థం ఏంటంటే అన్ని సందర్భాల్లో ఈ పదాన్ని మనం వాడం, కొన్ని సందర్భాల్లోనే ఈ పదాన్ని ఉపయోగిస్తాం. వాడు తప్పించుకొని పోయాడండి అంటారు. అంటే ఆ టైంలో వాడు గనక ఉంటే వాడిని చంపేసేవాళ్ళం, లేకపోతే వాడిని కొట్టేవాళ్ళం, వాడిని మరొక చిత్రవద చేసేవాళ్ళం. వాడు తప్పించుకున్నాడు అంటారు. లేక కొన్నిసార్లు వాళ్ళు తప్పించారండి, లేకపోతే వాడి పరిస్థితి వేరుగా ఉండేది అంటాం. తప్పించబడడం అనేటువంటిది ఈ లోకంలో రకరకాలైన విషయాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు చేసిన వాగ్దానం, దేవుడు చాలా విషయాల నుంచి మనిషిని తప్పిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా, మనిషి చేసేటువంటి ప్రార్థన, దేవుణ్ణి ఏమని అడుగుతూ ఉన్నాడంటే, దేవా నన్ను తప్పించంటున్నాడు. ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. మరలా ఇంకొక వాక్య భాగాన్ని కూడా చదువుదాం. 59వ కీర్తన 2వ వచనం. 59వ కీర్తన 2వ వచనం. పాపం చేయవారి చేతిలో నుండి నన్ను తప్పించుము. ఇంకొక 71వ కీర్తన 2వ వచనం. 71వ కీర్తన 2వ వచనం. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము. చాలు. రెండవదిగా, మనుషులు దేవుడికి చేసేటువంటి ప్రార్థనలో ఈ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని చేస్తూ ఉంటారంటే, నన్ను తప్పించయ్యా, నన్ను తప్పించు. క్రొత్త నిబంధనలో కూడా పరలోక ప్రార్థనలు ఈ మాట విశేషంగా కనపడుతుంది. ఒకసారి ఆ వాక్య భాగాన్ని కూడా చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం
మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని ప్రభు దగ్గర ప్రార్థించేటువంటి అనుభవం. నన్ను తప్పించయ్యా, నన్ను తప్పించు, వేటకాని ఊరిలో నుండి నన్ను తప్పించు, దుష్టుని చేతిలో నుండి నన్ను తప్పించు, దుర్మార్గుల చేతిలో నుండి నన్ను తప్పించు, పగవారి చేతిలో నుండి నన్ను తప్పించు. ఇలాగ దేవుణ్ణి వేడుకోవడం ఒక అనుభవం. ఒకటి, దేవుడు చేసిన వాగ్దానాన్ని విని దాని కొరకు వేచి ఉండి దేవుడి చేత తప్పించబడడం ఒక అనుభవం. రెండవది, తప్పించమని దేవుడి దగ్గర ప్రార్థన చేయడం. దేవా నన్ను తప్పించు, దేవా నన్ను తప్పించు, దేవా నన్ను తప్పించు. అంటే తప్పించు అంటే అర్థం ఏంటంటే చిక్కుపడకుండా తప్పించమని అడగడం. రెండవది, చిక్కుబడినప్పుడు తప్పించమని అడగడం. చిక్కుపడక ముందే దేవా వీళ్ళు దుష్టులైనా వీరి చేతిలో నుండి నన్ను తప్పించు అని అంటే అర్థం ఏంటంటే వాళ్ళెవళ్ళో గుర్తెరిగి దేవుడి దగ్గర నేను వీళ్ళ చేతిలో గనక చిక్కుబడితే తప్పకుండా నాశనం అయిపోతాను, కాబట్టి వీళ్ళ చేతుల్లో నుండి నన్ను తప్పించు నాయనా అని ప్రార్థన చేయడం ఒక గొప్ప ప్రార్థన ఉంది. నన్ను తప్పించమని అడగడం ఒక అనుభవం. తరువాత మనిషి దేవుడి విషయంలో తను తాను సాక్ష్యం చెప్తూ ఉంటాడు. దేవుడు నన్ను తప్పించాడు. ఇదే కీర్తనకారుడు అంటాడు, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను అంటాడు. తప్పించాను అంటే జరిగిపోయిన వాళ్ళు చెప్పేటువంటి సాక్ష్యం. దేవుడు నన్ను తప్పించాడండి, దేవుడు ఆ ఆపద నుండి దేవుడు నన్ను తప్పించాడు, ఆ సమయంలో దేవుడు మరణం నుంచి నన్ను తప్పించాడు, ఆ సమయంలో శత్రువుల యొక్క మధ్యలో నేను ఉన్నప్పుడు చనిపోవలసిన పరిస్థితుల నుంచి దేవుడు నన్ను తప్పించాడు, ఆ కష్టకాలం నుండి దేవుడు నన్ను తప్పించాడు, ఆ దుష్టుల చేతిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు, ఆ యొక్క పట్టణంలో నుండి దేవుడు నన్ను తప్పించాడు, వారి మధ్యలో నుండి దేవుడు నన్ను తప్పించాడు, ఆ యొక్క అన్యాయంలో నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఈ రీతిగా మనుషులు చెప్పేటువంటి సాక్ష్యం, దేవుడు మమ్మల్ని తప్పించాడు అంటే అర్థం ఏంటంటే దాన్ని దాటిపోయాము అని అర్థం. నాలుగవదిగా మనం గమనించాల్సిన విషయం, మనుషుడు తన్ను తానుగా తప్పించుకోవాలి. అంటే నీకు నీవే దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడు తప్పకుండా తప్పిస్తాడు. కొన్నిసార్లు నీవే తప్పించుకోవాలి. ఎందుకు తప్పించుకోవాలి? తప్పించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా తప్పించుకోవాలి. అప్పుడు దేవుడు తప్పిస్తాడులే అని అనుకోకూడదు. ఇటువంటి సమస్య యోసేపు యొక్క జీవితంలో కలిగింది. ఆ యొక్క పొతీఫర్ భార్య ఆ యొక్క యోసేపు మీద మనసుబడి యోసేపుని బాగా శోధిస్తూ వచ్చింది. ఒకానొక దినాన యోసేపుకి అడ్డంగా తిరిగి యోసేపునే పాడు చేయాలి, పతనం చేయాలని పూనుకుంది. వెంటనే యోసేపు ఏం చేశాడంటే తన పై వస్త్రమును అక్కడ విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడు. ఎందుకని తప్పించుకొని పారిపోయాడు? ఆ సమయంలో ప్రార్థన చేస్తూ కూర్చోవచ్చు కదా, దేవా నన్ను తప్పించయ్యా, దేవా నన్ను తప్పించు, దేవా నన్ను తప్పించు. అలాగా ప్రార్థన చేయడం కాదు, తప్పించుకొని వెళ్ళిపోవాలి. కొన్ని సందర్భాలు మనకి ఇలాగే కంటబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం తప్పించుకొని వెళ్ళిపోవాలి, మనంగానే తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడేదో ఆపద సంభవిస్తుంది అని తెలిసినప్పుడు వెంటనే తప్పించుకొని వెళ్ళాలి. ఇక్కడేదో కీడు రాబోతుంది అని తెలిసినప్పుడు వెంటనే తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఏంటి వీళ్ళు వెళ్ళిపోతున్నారనే ఆలోచన వాళ్ళకి కలగాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అలాగ మనం ఆ గుంపులో నుండి కానీ ఆ స్థలం నుండి కానీ వెళ్ళినప్పుడు మళ్ళీ గమనించిన వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్తారు, వీళ్ళు భలే తప్పించుకున్నారండి, లేకపోతే వీళ్ళు కూడా ఈ శ్రమను అనుభవించేవాళ్ళు, వీళ్ళు కూడా ఈ బాధను అనుభవించేవాళ్ళు, వీళ్ళు కూడా ఈ కష్టాన్ని అనుభవించేటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా ఈ నిందను అనుభవించేటువంటి వాళ్ళు, భలే తప్పించుకొని వెళ్ళిపోయారే అని అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు తప్పించాలి అనుకుంటాడు కానీ మానవుడు తప్పించబడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకని ఇష్టపడట్లేదంటే తడవ చేస్తూ ఉన్నాడు. లోతు విషయంలో దేవుడు లోతును తప్పించాలనుకున్నాడు. చాలాసార్లు చెప్తా ఉన్నాడు, నేను తప్పించాలి అనుకుంటున్నానని చెప్పిన లోతు కుటుంబం తడవ చేస్తూ ఉన్నారు. ఎందుకు తడవ చేస్తూ ఉన్నారంటే ఆ ప్రాంతం వదిలి వెళ్ళటానికి వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఆ చోటు నుండి వాళ్ళు బయటకు రావడానికి ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే చాలా బాగుంది అక్కడ, కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఒక విషయాన్ని చదువుదాం. ఆదికాండం 19వ అధ్యాయం
17వ వచనం. వాళ్ళు అలాగా ఉంటే ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనుకకు చూడకము, ఈ మైదానములు ఎక్కడ నిలువక నీవు నశించిపోకున్నట్లు ఈ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా అలాగూ కాదు, నీ కటాక్షం నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణం రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉంది, అది చిన్నది, నేను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ప్రకారం ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించితని, నీ త్వరపడి అక్కడి నుండి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడికి చేరు వరకు నేనేమీ చేయలేనన్ను. అందుచేత ఆ ఊరికి సోయర్ అనే పేరు పెట్టాను. దేవుడు తప్పించాలి అనుకుంటున్నాడు, వీళ్ళు తడవ చేస్తూ ఉంటే దేవదూతలు ఊరు బయటికి మాత్రమే తీసుకొచ్చి విడిచిపెట్టారు. ఇప్పుడు లోతు దేవదూతలతో అంటున్నాడు, నేను నువ్వు చూపించిన ప్రాంతానికి వెళ్ళలేను, అక్కడి దాకా వెళ్ళలేను, నా వల్ల కానే కాదు. ఇదిగో దగ్గరలో ఈ యొక్క చిన్న పట్టణం కనబడుతుంది, ఈ యొక్క గ్రామంలోకి వెళ్ళిపోతాను, ఈ పట్టణంలోకి వెళ్ళిపోతాను, ఈ ప్రాంతంలోకి వెళ్ళిపోతాను, నేను ఇది చిన్నగా కనబడుతూ ఉంది, ఇక్కడికి నేను వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి నా ప్రాణాన్ని కాపాడుకుంటాను, తప్పించుకుంటాను అంటే, అప్పుడు దేవుడు ఇష్టపడన్నాడు, సరే వెళ్ళు, అక్కడికి వెళ్తే నేను ఈ కార్యాన్ని మొదలు పెట్టను. ఈ దేవుడే మరి అక్కడ దాకా వెలుపల దాకా తీసుకొచ్చిన దేవదూతలు ఆ కొండ మీద దాకా తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళటం లేదు. కొన్నిసార్లు మనమే తప్పించుకొని వెళ్ళాలి. దేవుడు ఒక అనుభవం దగ్గరకు తీసుకొని వచ్చి విడిచిపెడితే మనమే తప్పించుకొని పారిపోవాలి, మనమే తప్పించుకొని వెళ్ళాలి. ఈ 4 అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఈరోజు మొదటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు వాగ్దానం మన ఎడల నెరవేర్చబడుతుందా? దేవుడు తప్పిస్తాను అని చెప్తే తప్పిస్తాడా? మరొకసారి ఆ వాగ్దానాన్ని చదువుదాం. 91 కీర్తన 14వ వాక్య భాగం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి తప్పించబడడం, ఒకటి ప్రేమించబడడం. ప్రేమించాడు కాబట్టి తప్పించాడు అంటున్నాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, నేను అతన్ని ఎందుకు తప్పించానంటే అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక అంటా ఉన్నాడు. గనుక అనే పదము బైబిల్ గ్రంథంలో చాలా విశేషమైనటువంటి పదం, గుర్తుంచుకోవాల్సిన పదం. గనుక 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 నేను మంచివాడిని కాదు గనుకే ఆయన నన్ను ప్రేమించాడు, నేను ఆ పని చేయలేను గనుకే దేవుడు నా పక్షాన ఆ పని జరిగించాడు. ఇలాగ గనుక అనే పదాన్ని చూసినప్పుడు చాలా విశేషమైనటువంటి అంశాలని మనం నేర్చుకోగలుగుతాం. ఒకసారి 2-3 వాక్య భాగాలు చదువుదాం గనుక అనే సందర్భాన్ని గురించి. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తరువాత దేవుడైన యెహోవా అప్పుడు ఆదాము ఇట్లెన్నో, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడెను గనుక నారి అనబడెను. గనుక నారి అనబడెను. ఎందుకు నారి అనే పేరుని దేవుడు ప్రస్తావిస్తున్నాడంటే, ఇది నరునులో నుండి తీయబడింది గనుక అంటా ఉన్నాడు. అంటే నరుల్లో నుంచి తీయబడింది కాబట్టే నారి అని పెట్టాడు. గనుక అనే మాటలో చాలా విశేషత. గనుక అనే పదాన్ని మనం గమనిస్తే చాలా సందర్భాల్లో ఇది దేవుడికి మనకి మధ్య ఎన్నో అనుభవాలని, పాఠాలు నేర్పుతూ ఉంటుంది. మరలా అదే ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది, అక్కడ కూడా చదువుదాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాటలు విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నావు, నువ్వు నేను చెప్పిన వాటిని చేయలేదు గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములో పంట తిందువు. బాగా వింటున్నారా? ఎందుకు పొలం పాడైపోయింది,
ఎందుకు భూమి పాడైపోయింది, ఎందుకు వృక్షఫలాలు వాళ్ళకి దూరం, మంచి వృక్ష ఫలాలు దూరం అయిపోయినాయి, ఎందుకు గచ్చ పొదలు, ఎందుకు ముండ్ల పొదలు మొలిపించబడినాయి అని అంటే, ఎందుకు అంటే నేను తినవద్దని చెప్పిన ఆ పండ్లను నీవు ఏం చేసావు, నీ భార్య మాటలు విని తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపించబడింది, గనుక నిన్ను బట్టే ఆ శాపము కుటుంబం మీదకి వచ్చింది, గనుక నిన్ను బట్టే నీ కుటుంబం పతనం ప్రారంభమైంది. నీవు తినొద్దని నేను నీకు చెప్పాను కదా, నీవు నీ భార్య మాటలు విని తిన్నావు కాబట్టి నీ నిమిత్తం నేల పాడైపోయింది. ఎంత విచిత్రమైనటువంటి విషయమో. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ కీడుకి కారణం ఏంటి, ఈ యొక్క సమస్యకి ఏంటి కారణం అంటే ఎక్కడ జరుగుతుంది గనుక అనే మాటను ఉపయోగిస్తే, అతడు అలాగ చేశాడు గనుక ఆ శాపం ఆ ఇంటి మీదకి వచ్చింది, అతడు అలాగ చేశాడు కనుక ఆ మంచితనం ఆ ఇంటి మీదకి వచ్చింది, అతడు అలా న్యాయంగా నడుచుకున్నాడు కాబట్టి ఆ ఇంటి మీదకి న్యాయం వచ్చింది, అతడు అన్యాయంగా నడుచుకున్నాడు కాబట్టి గనుక ఆ ఇంటి మీదకి అన్యాయం వచ్చింది. ఇలాగ ప్రతి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటే చాలా విశేషమైనటువంటి వాక్య భాగాలు మనకు కనబడతాయి. 19వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటను కార్చి ఆహారము తిందువు, ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక ఏమైపోతావు, మన్నైపోదువని చెప్పాను. ఎందుకు ఆదామా నువ్వు దాక్కొనున్నావు అని అంటే, ఆదామంటాడు నీ వృక్ష ఫలాలు తిన్నాను కనుక నేను దిగంబరునైపోయాను. తినకముందు బాగున్నాను, తిన్నాను కాబట్టి దిగంబరునైపోయాను. కొన్నిసార్లు ఈ గనుక అనే మాటను మనం గమనించినప్పుడు అలాగ చేశాను గనుకే దేవుడు ఈరోజు ఇలాగ ఆశీర్వదించాడు అని అంటారు, అలాగ చేశాను గనుకే దేవుడు నన్ను దీవించాడు అంటారు, అలాగ చేశాను గనుకే ఈ బాధను అనుభవిస్తున్నాను అంటారు. గనుక అనే పదము ఒక అంశాన్ని సమకూరుస్తూ ఉంది. అలాగ చేశాను గనుకే ఈరోజు ఇలాగున్నాను. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు కీర్తనాకారుడికి దేవుడిచ్చిన వాగ్దానం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుడు దేని నుండి తప్పించగలడు? మానవుడు కొన్ని విషయాల్లో తప్పించగలుగుతాడు. అన్యాయస్తుడిని న్యాయస్తుడిగా నిరూపణ చేసి తప్పిస్తాడు. వాడు దొంగతనం చేసో లేకపోతే అమ్మాయిని పాడు చేసో చంపేసో వాడు జైలుకి వెళ్తే వాడు నిజంగానే చంపాడని అందరికీ తెలుసు. దాన్ని చూసిన సాక్షులు కూడా ఏం చెప్తారో తెలుసా? వాళ్ళు డబ్బుడుకు అమ్ముడు పోయో లేకపోతే భయానికి భయపడో ఏం చెప్తారో తెలుసా? అసలు అతను అలాంటి వాడు కాదండి, అలాగ అతను చేయలేదు అని అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ శిక్ష నుండి చాలామంది తప్పించబడతా ఉంటారు. అయితే మనకు ఒక శిక్ష ఉంది, దాని నుండి మనం తప్పించుకోవాలి. ఏంటి ఆ శిక్ష అంటే ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందురు. చాలు, నరక శిక్షను ఎలాగ తప్పించుకొందురు? భూమి మీద చాలా వాటిని మానవుడు తప్పించుకుంటాడు. ఒక లారీ ఎదురుగా వస్తే తప్పించుకుంటున్నాడు, ఒక కీడు ఎదురుగా వస్తే ఎలాగోలా తప్పించుకుంటున్నాడు, ఒక రోగం వస్తే ఎలాగోలా బయటపడుతున్నాడు, ఒక నింద వస్తే తప్పించుకుంటున్నాడు. అయితే సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకుంటారు. ఈ నరక శిక్ష నుండి ఇంకా యోహాను భక్తుడు అంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటాడు. అంటే రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడం మనుషుడికి సాధ్యమా? రాబోయే శిక్ష నుంచి మనుషుడు తప్పించుకోవడం సాధ్యమా అంటే మనుషుడికి తన జ్ఞానంతోనైతే సాధ్యం కానే కాదు. ఒకే ఒక వ్యక్తి తప్పించగలడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం.
ఆయన కొరకు ఏం చేస్తే ఆయన తప్పిస్తాడు అంటే, నువ్వు ఆయన్ని ప్రేమించడం మొదలు పెడితే నిన్ను ఆయన తప్పిస్తాడు. ఎక్కడి నుండి తప్పిస్తాడు? ఈ లోక మాలిన్యం నీకు అంటకుండా నిన్ను తప్పిస్తాడు. ఈ శోధనలోనికి రాకుండా, ఒకవేళ శోధనలోనికి వెళ్ళిన శోధన నుంచి నిన్ను తప్పిస్తాడు. నీ శత్రువుల నుంచి నీ చుట్టూతో గుమ్ముగూడి నీ నాశనాన్ని కోరుకొని నిన్ను చంపాలనుకొని ప్రయత్నం చేస్తా ఉన్నా అక్కడి నుండి ఆయన తప్పిస్తాడు. అంతకంటే ముఖ్యంగా నీ ఆత్మ నరకంలోనికి వెళ్లకుండా, నరక శిక్షను అనుభవించకుండా ఒకే ఒక్క వ్యక్తి తప్పించగలడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అందుకే మనం ఆయన్ని ప్రేమించాలి, మనం అందుకే ఆయన నమ్మాలి. ఆయన చెప్పిన విధంగా నడుచుకోగలిగితే నరక శిక్ష నుండి, ఉగ్రత నుండి మన ప్రాణాన్ని తప్పించుకోగలుగుతాం, మన ప్రాణాన్ని కాపాడుకోగలుగుతాం. ఈరోజు చాలామంది చాలా విషయాల్లో తప్పు చేసుకోవడం, తప్పు చేయనట్టుగా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. మాదేం తప్పు లేదండి, ఆ సంభవంలో మాకేమీ కారణం లేదు, అసలు మేము అంతా న్యాయంగా ఉన్నాం అని తప్పించుకొని తిరుగుతారు. ఒకవేళ ఈ లోకంలో తప్పించుకొని తిరగచ్చు, కానీ దేవుడి దృష్టిలో తప్పించుకోవడం అనేది అసంభవం. పరలోకానికి వెళ్ళాలనుకున్న వ్యక్తి నరక శిక్షను తప్పించుకుంటేనే పరలోకానికి వెళ్తాడు. ఉగ్రతను తప్పించుకుంటే ఉగ్రతను తప్పించుకుంటేనే పరలోకానికి వెళతాడు. మరి తప్పించబడాలంటే ఏం చేయాలి? తప్పించబడడానికి ఏం చేస్తా ఉన్నాడు భక్తుడు? ఎందుకు అతన్ని తప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు? అతడి పట్ల దేవుడు వాగ్దానం, నేను అతన్ని తప్పిస్తాను అని దేవుడు ఎందుకు వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, ఆ వ్యక్తిలో దేవుడికి నచ్చింది, ఆ వ్యక్తిలో దేవుడు మెచ్చింది, ఆ వ్యక్తిని పట్ల దేవుడు గ్రహించింది ఏంటి అంటే, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుడు మనల్ని ప్రేమించడం కాదు, మనము దేవుణ్ణి ప్రేమించడం. ముందుగానే ఆయన మనల్ని ప్రేమించాడంట. అయితే మనం ఆయన్ని ప్రేమించడం అనేది నేర్చుకోవాల్సిన విషయమై ఉంది. మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నామా? ఆయన ప్రేమించే వాళ్ళు ఎలాగుంటారో, ఒక యవనస్తుడికి ఒక యవనస్తురాల మీద ఇష్టం కలిగినప్పుడు ఆ యవనస్తురాలి కోసం అతడు చేసేటువంటి త్యాగం, అతడు చేసేటువంటి పనులు ఆమె మీద ఉన్న ప్రేమను చూపుతూ ఉంటాయి. ఆమె అతడు కోసం చేసేటువంటి పనులు అతడి మీద ఆమెకున్న ప్రేమను చూపుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ ప్రేమ మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఈ ప్రేమ నమ్మదగిందిగా ఉండదు, కొన్నిసార్లు ప్రేమ తక్కువ అయిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు అధికమైపోతూ ఉంటుంది. మనిషిని ప్రేమ లోపాలతో నిండిన ప్రేమ, కానీ యేసయ్య ప్రేమ నిష్కళంకమైన ప్రేమ. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించాలి అనుకుంటే సాటి మనిషిని ప్రేమించినట్టుగా కాదు, నీవు సాటి మనిషి కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి. ఆయన అంటాడు, నాకంటే తన తల్లినైన్నో, తండ్రినైన్నో, అన్నదమ్ములైన్నో, అక్కజెల్లులైన్నో, ఎవళ్ళైన్నో ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. వాళ్ళు ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళు చేసే పనులు చెప్తూ ఉంటాయి. వారు బిడ్డలు ప్రేమిస్తున్నారా, భర్తను ప్రేమిస్తున్నారా, భార్యను ప్రేమిస్తున్నారా, తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా, ఎవరిని బాగా ప్రేమిస్తారో అర్థమైపోయింది. ఒకరోజు ఒక పర్సులో అతను ఒక ఫోటోను కనుక్కున్నాడు. ఆ ఫోటో ఎవరిదంటే తల్లిదండ్రులది. తల్లిదండ్రులు పెట్టుకొని ఆ పర్సులో అతను తిరుగుతూ ఉన్నాడు. ఏమయ్యా, భార్య ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, ఏది వీళ్ళ ఫోటో అంటే, వాళ్ళు ఎందుకు, వీళ్ళు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వీళ్ళే నాకు ముఖ్యం అంటే అతడికి భార్య కంటే, బిడల కంటే తల్లిదండ్రులు అంటే ఎక్కువ ప్రేమ. ఒక్కొక్కరు పర్సులు చూసినప్పుడు అర్థమవుతుంది. ఎవళ్ళో భర్త ఫోటో పెట్టుకొని తిరుగుతారు, పిల్లల ఫోటోలు వదిలేస్తారు. ఎవళ్ళో ఈయన మా భర్త అండి, ఈయన ఫోటో ఎందుకు, ఈయన అంటే నాకు ఇష్టం. మరి బిడలో కొంతమంది ఫ్యామిలీ ఫోటో పెట్టుకొని తిరుగుతారు. కొంతమంది ఏ ఫోటోలు ఉండో ఖాళీగా ఉంటాయి. వారి ప్రేమ ఎవరి మీద ఉందన్నది ఎవరికి అర్థం కాదు. ఆ పర్సు చూసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. కొందరు రీళ్ళల్లో మనం చూసినప్పుడు వాళ్ళు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళు చనిపోయి సమాధిలో పాతిపెట్టబడ్డా వాళ్ళకి
మంచి చాలా గొప్పగా సమాధి చేసిన వారి ఫోటోలు తీసుకొని వచ్చి శుభమా అంట పెద్ద ఇల్లు కట్టుకొని ఇంటి గుమ్మం ఎదర వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. ఎవరి ఫోటోలు? చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు ఎదర. ఏంటంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి, మా నాన్న అంటే చాలా ఇష్టం. ఓకే, ఇష్టమే. వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? నువ్వు ఏడిస్తే నిన్నేమన్నా నీ దగ్గరకు వచ్చి ఓదారుస్తారా? లేకపోతే నీకు బాధ ఉంటే ఏమన్నా వచ్చి తీరుస్తారా? ఏమి చేయలేరు కదా, వాళ్ళు చనిపోయారు. ఇంకా వాళ్ళ మీద ప్రేమ అనేటువంటిది చాలామందికి తగ్గదు. మృతులంట మరవబడతారు, ఇంకా వాళ్ళు ప్రేమించేటువంటి వాళ్ళు ఉంటారు. చనిపోయిన వారి పేరట ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. చనిపోయిన వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు తిరిగి ఏం చేయలేరు, ప్రేమించలేరు. ప్రేమిస్తారా? చనిపోయిన వాళ్ళంట చూడరు, వాళ్ళు మనసున కుళ్ళు పెట్టుకోరు, వాళ్ళ యొక్క అంతరంగము అనేటువంటిది ఉండదు. వాళ్ళు మట్టిలో కలిసిపోయారు కాబట్టి వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళు చచ్చిపోయారు. చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ప్రేమిస్తారు, కానీ జీవం కలిగిన దేవుణ్ణి ప్రేమించరు. చనిపోయిన వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఫోటోలు, వీళ్ళ ఫోటోలు, వాళ్ళ ఇళ్లలో ఉండే ఫోటోలు చూస్తూ ఉంటే వాళ్ళు ఎవరెవరిని ప్రేమిస్తున్నారో అర్థమైపోయింది. బాగా గమనించాలి. మనుషుల్ని ప్రేమించడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. మనుషుల్లో ప్రేమ కళంకం కలిగిన ప్రేమ, కానీ యేసయ్య ప్రేమ నిష్కళంకమైన ప్రేమ. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది డబ్బును చూసి ప్రేమిస్తారు, అందాన్ని చూసి ప్రేమిస్తారు, ఇంకేం చూసి ప్రేమిస్తారు, పరపతిని చూసి ప్రేమిస్తారు, వాళ్ళ హైట్ని చూసి ప్రేమిస్తారు, వెయిట్ని చూసి ప్రేమిస్తారు, బంధు బలగాన్ని చూసి ప్రేమిస్తారు. మనిషి ఒక వ్యక్తిని ప్రేమించడం మొదలుపెట్టాడంటే దాని వెనకమాలేదో కారణం. శరీరాన్ని చూసి ప్రేమించేవాళ్ళు, కామవాంఛతో ప్రేమించేటువంటి వాళ్ళు. ఈ రీతిగా లోకంలో ఎంతోమంది లోక సంబంధమైన ప్రేమతో సాటి మనిషిని ఆకర్షించుకొని ప్రేమించేటువంటి వాళ్ళుగా కనపడుతున్నారు. కానీ వీళ్ళకంటే ముందుగా మన కొరకు రక్తాన్ని చిందించి మనల్ని ప్రేమించిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఆ ప్రేమ ఎదుట ఏ ప్రేమ సాటి రాదు. ఆ ప్రేమ ఎదుట తల్లిని పెట్టిన, ఆ ప్రేమ ఎదుట తండ్రిని ఉంచిన, ఆ ప్రేమ ఎదుట అన్నదమ్ముల నుంచిన, ఆ ప్రేమ ఎదుట అక్క చెల్లెల నుంచిన, ఆ ప్రేమ ఎదుట భర్తనుంచిన, ఆ ప్రేమ ఎదుట భార్యనుంచిన, ఆ ప్రేమ ఎదుట బంధువుల్లో గొప్పవాళ్ళకి ఎంచబడిన వాళ్ళు, ప్రేమించబడినటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా యేసయ్య ప్రేమ ఎదుట దేనికి పనికిరాదు. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమ నిరంతరం నిలిచే ప్రేమ. ఆయన ప్రేమలో కులం లేదు, ఆయన ప్రేమలో మతం లేదు, ఆయన ప్రేమలో జాతి లేదు. ఏలైనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, మంచి వాళ్ళని తెలియకపోయినా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డలు గనుక ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ గొప్పది. అయితే మనం ఆయన్ని ప్రేమించాలి. ఎలాగ మనం ఆయన ప్రేమించినట్టు వాక్యం ఈ రీతిగా చెప్తా ఉంది. చదువుదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. బాగా వినాలి. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. బాగా వింటున్నారా? పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే అందరినీ ప్రేమిస్తావు. తర్వాత మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే మనం ఎరుగుదుము. బాగా వినాలి. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రేమించడం అంటే చాలాసార్లు ప్రేమ అంటే ఏమనుకుంటారంటే ఏదో గిఫ్ట్లు ఇస్తే ప్రేమ అనుకుంటారు, డబ్బులు ఇస్తే ప్రేమ అనుకుంటారు, బట్టలు పెడితే ప్రేమ అనుకుంటారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే ప్రేమ అనుకుంటారు. ఇది లోకంలో ఉండే విషయం. కానీ దేవుడి విషయంలోకి వస్తే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పుట్టించాను,
పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. లోకంలో మనం అందరినీ ప్రేమించలేం, ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమిస్తాం. అందరం ఆయన మూలంగానే పుట్టాం. మరి ఇక్కడ ప్రత్యేకంగా ఆయన మూలంగా పుట్టిన వాళ్ళంటే ప్రత్యేకంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇదే యోహాను రాసిన పత్రికలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అంశమై ఉంది. దేవుని మూలంగా పుట్టిన వారిని చాలామంది ప్రేమించలేరు. దేవుని మూలంగా పుట్టిన వారిని దేవుడు ఏమంటాడంటే సహోదరులు అంటాడు. ఏమంటాడు చెప్పాలి? ఏమంటాడు? సహోదరులు అంటాడు. 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం ఒకసారి చదవండి. 2వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఇన్నమ్మా 6 ఇంకా కొంచెం కిందకు చదువు. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే మీకు క్రొత్త ఆజ్ఞగా నేను వ్రాయటం లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందు మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని వాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనం కలుగు చేశాను కనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఏంటండి దేవుని ప్రేమించడం అంటే? దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు, ఆయన పుట్టించిన వాని యందు ఎవళ్ళైతే ఆయన చేత పుట్టించబడతారో వాళ్ళందరినీ ప్రేమిస్తారంట. వాళ్ళు ఎవరంటే దేవుని యొక్క కుటుంబంలో ఉన్న సహోదరులై ఉన్నారు. ఆ సహోదరుల ఎడల మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. తన సహోదరుని ప్రేమించలేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అంటాడు. అంటే తన సహోదరుని ప్రేమించేవాడు దేవుని ఆజ్ఞలు పాటిస్తాడు. దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని ఆజ్ఞలు గైకొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దేవుని ప్రేమించేవాళ్ళు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. 2వ అధ్యాయం 4వ వచనములు ఈ విధంగా ఉంది. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొన్నో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడిని మనం ప్రేమించాము అనడానికి గుర్తు ఏంటంటే మనమేమో కానుకలు చెల్లిస్తే దేవుడిని ప్రేమించినట్టు కాదు. మనమేదో గొప్ప కార్యాలు చేస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. మొదట ఆయన మనం ప్రేమిస్తున్నామని మనకు నిశ్చయత కలగాలి. మనకు తెలియాలి, అవును నేను దేవుని ప్రేమిస్తున్నాను, అవును నేను దేవుని ప్రేమను కలిగి ఉన్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నానంటే దేవుని మూలముగా పుట్టిన వారందరినీ మనం ప్రేమించాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. దేవుని మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి. దేవుని మూలముగా ఉన్న వారందరినీ మనం ప్రేమించాలి. ఎవరు ఆ ప్రేమకు బద్దులంటే మనతోటి సహోదరులే, మనతోటి సహోదరులే, మనతోటి ఒకే సంఘంలో ఉన్నా కానీ చాలాసార్లు ప్రేమ కొదువైపోతుంది. ఆ సంఘంలో భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారంట, కానీ అక్కడ ప్రేమ లేదు. అక్కడ ప్రవచించే వాళ్ళు ఉన్నారు, అక్కడ ప్రేమ లేదు. అక్కడ ఉద్యమం ఉంది, కానీ ప్రేమ లేదు. ఒకరి మీద ఒకరికి ద్వేషం, ఒకరి మీద ఒకరికి పగ, ఒకరి మీద ఒకరికి విభేదాలు. ఎందుకు? దీనికి కారణం అంటే ప్రేమ లేకపోవడమే. ప్రేమించేవాడు, దేవుని ప్రేమించేవాడు దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంట? గైకొంటాడు, అంగీకరిస్తాడు, గైకొంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొనడమే, ఆయన వాక్యాన్ని గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని దేవుడు ఏం చేస్తారంటే తప్పిస్తాడు. ఎక్కడి నుంచి? నరక శిక్ష నుండి, ఉగ్రత నుండి ఆయన తప్పిస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మనం ఆయన ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని గైకొంటాం.
వాక్యం ఏం చెప్తుందో ఆ రీతిగా మనం చేస్తాం, దేవుడు ఏం చెప్తున్నాడో ఆ రీతిగా మనం చేస్తాం. దేవుడితో ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటే లోకాన్ని మర్చిపోతాం. లోకాన్ని మర్చిపోయామంటే దేవుని కనుగొన్నామని అర్థం. ఆయన ప్రేమలో అంత శక్తి ఉంది, ఆయన ప్రేమకు అంత శక్తి ఉంది. ఆయన ప్రేమించారు కాబట్టే కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడతా ఉన్నారు. ఆయన ప్రేమించేటువంటి వాళ్ళు వేరుగా కనబడతారు. ఆయన ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆయన వాక్యాన్ని గైకొనడం అంటే అర్థం ఏంటంటే ఆయన చిత్తాన్ని మనలో జరిగించడమే. ఆయన ఏది చెప్తున్నాడో అది చేయడం. చాలాసార్లు కష్టంగా అనిపిస్తుంది, ప్రభా ఇది చాలా కష్టమైన పని, ఆయన ఈ పని నేను చేయలేను, నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ప్రేమించడం మూలాన ఆ కష్టమైన పని కూడా తేలికగా చేయగలుగుతూ ఉన్నాము. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. తేలికగా చేస్తూ ఉన్నాము. కారణం ఏంటంటే ఆ మధ్యలో ఉన్నది ఏంటంటే ప్రేమ సహించిద్దంట. ప్రేమ డంబముగా పలకదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమలో అహంకారం ఉండదు, ప్రేమలో ఏముండదంటే కక్ష విమతో భేదం ఏమాత్రం ఉండదు. ప్రేమకు అంత శక్తి ఉందంట. అందుకే కొరింథీయులకు రాసిన పౌలు గారు అంటాడు 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్పంటాడు. 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఇదిగో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. కొన్నిసార్లు ఈ ప్రేమను ఉండనీయకుండా సాతానుడు చాలా యుక్తి పన్నుతాడు, విభేదాలు కలిగిస్తూ ఉంటాడు, మనస్పార్థాలు తీసుకొని వస్తూ ఉంటాడు. ఈ ప్రేమ మూలంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ ప్రేమ కోల్పోవడం మూలాన మనుషులు ఎక్కడికి వెళ్తున్నారంటే చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. వాక్యాన్ని గైకునేవాడు తన సహోదరుని ప్రేమిస్తాడు. వాక్యాన్ని గైకునేవాడు తన తోటివారిని ప్రేమిస్తాడు. తన తోటివారిని అతడు ప్రేమిస్తున్నాడు అంటే అతడు దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నాడు. అందుకంటే కీర్తనకారుడు, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. మరొక సందర్భాన్ని మీకు గుర్తు చేసి నేను ముగిస్తా. చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు పరిసేయుడి ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఆ పరిసేయుడు భోజనానికి యేసుని పిలిచాడంట. ఆ భోజన పంక్తికి ఆయన వెళ్ళాడు. 37వ వచనం నుండి చదువుదాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, చాలు ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరిలోనికి ఆ పరిసని ఇంటికి వెళ్ళాడనే సంగతి పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడి ఉంది. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె గురించి రాయబడిన మాట పాపాత్మురాలంట. ఎవలామె? మంచిది కానే కాదు, సాక్ష్యపరంగా చూసిన మంచిది కాదు, ఇంకా క్యారెక్టర్ పరంగా చూసిన మంచిది కాదు. ఆమె గురించి పరిశుద్ధాత్ముడు రాయించిన మాట, లోకా గారు రాసిన మాట ఏంటంటే పాపాత్మురాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరికైనా ఇష్టం ఉంటుందా? కొంతమంది దొంగలు ప్రేమించే వాళ్ళు ఉంటారు, దొంగల్ని ప్రేమిస్తారు వాళ్ళు, దుర్మార్గులు ప్రేమిస్తారు వాళ్ళు, మోసగాళ్ళు ప్రేమిస్తారు వాళ్ళు. ఆ బ్యాచ్ వేరుగా ఉంటారు. సహజంగా పాపంలో ఉన్న వాళ్ళు చూస్తే దేవుడి పిల్లలు అసహించుకుంటారు. ఎందుకు ఇలాగ ఉన్నారనే బాధగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. పాపాత్మురాలంటే మంచి పేరున్నదేం కాదు. ఎవరు చూసినా ఆమెను గౌరవంగా మాట్లాడరు. పాపం చేసే వ్యక్తులను ఎవడన్నా గౌరవంగా మాట్లాడతారా? మాట్లాడరు. అది ఇది అని మాట్లాడతారు, సంబోధిస్తారు. గౌరవం ఏమాత్రం ఉండదు. ఈమె గౌరవం లేనిది, పాపములో ఉంది, పాపాత్మురాలు. ఎటువంటి పాపాత్మురాలు అంటే మామూలు పాపాత్మురాలు కాదు, పేరుగాంచిన పాపాత్మురాలు. ఏంగాంచిన పాపాత్మురాలు? పేరుగాంచిన పాపాత్మురాలు అంటే అర్థం ఏంటంటే ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అమ్మో అదండి మామూలుది కాదండి, అది ఎదురొచ్చినా నాశనమే, దానితో మాట్లాడినా అమ్మో పరమ చండాలందండి, దానివల్ల యవనస్తులు పాడైపోతున్నారండి, దానివల్ల కుటుంబం పాడైపోతుందండి, అది ఈ ఊరిలో లేకుండా చస్తే బాగుండు అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అటువంటి పేరుగాంచినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు పరిసేయునింట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఎవరో చెప్పారు. మొత్తానికి ఎక్కడున్నాడు ఆయన? యేసుప్రభువారి గురించి ఎప్పటి నుంచో వింటా ఉందేమో బహుశా. ఆయన ఆ ఊరు వచ్చాడని తెలుసుకున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడని తెలుసుకుంటుంది.
ఎందుకు తెలుసుకుంటా ఉందో తెలుసా? బ్రతుకును మార్చుకోవాలనుకుంటుంది. ఎందుకు తెలుసుకుంటుందో తెలుసా? ఆయనతో తన జీవితాన్ని గురించి మాట్లాడాలి, చెప్పాలనుకుంటుంది. ఎందుకు తెలుసుకుంటుందో తెలుసా? ఇప్పటి వరకు తన జీవితంలో ఏ నిర్ణయాలు చేసుకుంటున్నా అన్నీ జరిగిస్తూ వస్తుంది. మంచిగా బ్రతకాలనే నిర్ణయాన్ని తాను చేయలేకపోతూ ఉంది. ఆ సామర్థ్యం ఆమె కలగట్లేదు. ఎంత మంచిగా బ్రతుకుదామనుకున్నా ఆ లైఫ్లో ఆ ధైర్యం చాలట్లేదు. కాబట్టి ఏదేమైనా నేను ఆ యేసు ప్రభువారిని కలుసుకోవాలి, ఆ యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైనా నేను కలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉంది. బహుశా ఆ సందర్భం వచ్చింది. అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, ఆయన పరిచయం ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకున్నది ఏం చేసింది? గబగబా పరిగెత్తుకుంటా వచ్చిందా? తెలుసుకున్నది ఏం చేసింది? అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేసిందా? మేము వస్తున్నామని యేసు ప్రభు వారికి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చిందా? ఏం చేయలే. ఆమె చేసిన పని ఏంటంటే, ఇప్పుడు చదువుదాం. ఒక బుడ్డెలో అత్తరు తీసుకొని బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చింది. బుడ్డే అత్తరు చాలా విలువైందంట. యూదా ఇస్కరియోతు అంటాడు, ఎందుకు ఈ అత్తరు వ్యర్థం చేస్తుంది ఈమె అని అనుకుంటా ఉంటాడు. ఆ రోజుల్లో అత్తరు చాలా విలువైంది. ఆ విలువైన అత్తర్ని తలకు పెట్టేవాళ్ళు. ఆ విలువైన అత్తరు తలకు పెట్టుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండేది. అత్తరు అభిషేకం కూడా ఉండేది. అటువంటి ఆ సమయంలో ఆమె విలువైన, అక్కడ రాయబడి ఉంది, ఒక బుడ్డెలో అత్తరు తీసుకుంది. అది ఎలాంటిదంటే విలువైన అత్తరు. ఎందుకు తీసుకుంది? ఆమె హృదయంలో కలిగిన ఆలోచన వచ్చింది. ఆయన దగ్గరకు వచ్చింది. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి, ముందుకొచ్చి నిలబడట్లా, వెనుక తట్టు ఆయన పాదాల దగ్గర నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. తరువాత తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంది. ఆ అత్తరు వాటికి పూసింది. ఇలాగ చేస్తూ ఉంటే ఇలాగ జరుగుతూ ఉంది. యేసయ్య ఏమీ మాట్లాడట్లా. కన్నీళ్ళు బొట్లు పాదాల మీద పడినప్పుడు, కన్నీళ్ళు ఆ పాదాల మీద పడినప్పుడు యవతి లేకపోతే ఎవరు ఆయన వెనక తిరిగి చూడట్లేదు. ఆమె పని చేసుకుంటూ ఉంది. ఆ అత్తరు పోస్తూ ఉంది. ఎవళ్ళు శిష్యులు కూడా మాయ్ ఏంటి ఇలాగ చేస్తున్నావు అని అనట్లేదు, ఏంటి ఇలాగా చెయ్యొద్దు అని అనట్లేదు. సైలెంట్గా ఆ ప్రోగ్రాం జరుగుతుంది. అయితే ఆ ఇంటికి భోజనాన్ని పిలిచిన ఆ పరిసయ్యుడు తనలో తాను అనుకుంటున్నాడంట. ఏమనంటే 39వ వచనం, ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుంటున్నాడు. ఈయన ప్రవక్త అయితే తెలుసుకుంటాడు, ఇది ఎవళ్ళు? పాపాత్మురాలు. ఏమాత్రం ఆ ఇంటి యజమానుడికి ఇష్టం కలగట్లేదు. ఏమి ఇష్టం కలగట్లేదంటే, ఆయన పాదాల దగ్గర నిలబడడం ఇష్టం లేదు, ఆ తల వెంట్రుకలతో కన్నీళ్లు గార్చి తొడవడం ఇష్టం లేదు, ఆ అత్తర్ని ఆయన పాదాలకు పూయడం ఇష్టం లేదు, ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడం ఇష్టం లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏమైనా తప్పుడుగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉందా అంటే, నిజంగా చూస్తే పాపాత్మరాలు కాబట్టి చేసిన పనిలో ఒక కోణమేమో కన్నీళ్లతో గడిగినప్పుడు బాగానే ఉంది, కానీ ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటున్న సందర్భం కొంచెం తేడాగా కనిపించుండొచ్చు. అతను మనసులో అలా కలిగింది. వెంటనే యేసయ్య యొక్క చక్కటి ఉపమానాన్ని చెప్తున్నాడు. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నాను అతనితో అనగా, బోధ కూడా చెప్పమన్నాం. అప్పుడు యేసు, అప్పు ఇచ్చుటకు ఒకనికి 2 రుణస్తులు ఉన్నారు. ఒకడేమో 500 ధ్యానారాలు, మరి ఒకడు 50 ధ్యానారాలు వచ్చి ఉన్నారు. వీళ్ళిద్దరి దగ్గర ఆ యజమానుడు కట్టడానికి ఏమీ లేదు. ఆ యజమానుడు వారిద్దరిని క్షమించాడు. ఎవరు ఎక్కువగా క్షమించబడ్డారు అని అంటే, అతడు అన్నాడంట, ఎవరు ఎక్కువగా తీసుకున్నారో వాళ్ళేనయ్యా అని అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ స్త్రీ వైపు తిరిగి అంటున్నాడు, సీమోను తిట్లన్నాం, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈ స్త్రీ నా పాదములను లోపలికి వచ్చినప్పటి నుండి, ఆమె నా దగ్గరకు వచ్చిన దగ్గర నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు.
నీవు నా నూనెతో నా తలంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఆమె విస్తారముగా ప్రేమించెను, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుణ్ణి ప్రేమించడము అంటే ఒకటి దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలు గైకొనడం. ఆజ్ఞలు గైకొనడంలో ప్రధానమైన విషయం ఏంటంటే నీ సహోదరుని ప్రేమించడమే వాక్యాన్ని నెరవేర్చడం, ఆజ్ఞలు గైకొనడం. రెండవదిగా దేవుని ప్రేమించేటువంటి వ్యక్తులు ఎలాగుంటారు, దేవుని ప్రేమించేటువంటి అనుభవం ఎలాగుంటుందంటే ఆమె పాపాత్మురాలే, పరిశుద్ధులకు లేని ఆలోచన ఆమె హృదయంలో కలిగింది. ఆయన ఎలాగ సత్కరించాలో, ఆయన్ని ఎలాగ సన్మానించాలో, ఆయన దగ్గర మనను ఎలా పొందాలో, ఆయన దగ్గర నుంచి ప్రత్యక్షత ఎలా పొందుకోవాలో ఈ పాపాత్మురాలు తెలుసుకుంది. కానీ పరిసయ్యుడు ఆయనతో సహవాసం కలిగినటువంటి వాడు, ఆయన్ను ప్రేమించినటువంటి వాడే, కానీ అతడిలో కూడా పాపాలు ఉన్నాయి, తక్కువ పాపాలు ఉన్నాయి. కానీ అతడి ప్రేమకి ఈమె ప్రేమకి చాలా వ్యత్యాసాన్ని వేసే చెప్తున్నాడు. అతడికి అర్థం కాలేదు. నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నా కాళ్ళు కడుక్కోవడానికి నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఈ స్త్రీ నా పాదాలని ముద్దు పెట్టుకుంటానే ఉంది, నీవు నన్ను హత్తుకోలేదు. ఈ స్త్రీ ఆమె తల వెంట్రుకలతో తుడిచి నా పాదాలకు అత్తరు పోసి అభిషేకం చేసింది, నువ్వు నాకు నూనె ఇవ్వలేదు. కానీ ఈ స్త్రీ నూనె పోసి అభిషేకం చేసింది. ఈ రీతిగా ఆయన మాట్లాడుతున్న మాటలు గమనించినప్పుడు ఆమె బాహ్యపరంగా చేసిన ఆ కార్యం ఆమె అంతరంగపు శుద్ధీకరణకు గుర్తయ్యింది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఏం జరిగింది? ఆమె ఏం చేసింది? ఆమె పాపాలు క్షమించబడ్డానికి ఆమె చేసిన పని ఏంటి? ఆయనతో ఏమైనా నేను పాపాత్మురాలని చెప్పిందా? పాపాత్మురాలని అతను అనుకుంటున్న విషయాన్ని యేసయ్య విన్నాడు అని రాయబడి ఉంది. కానీ ఆమె చెప్పిందా? ఏమీ మాట్లాడలా. తన పేరేంటో కూడా చెప్పలేదు, తన పరిస్థితి ఏంటో కూడా చెప్పలా. ఆమె చేయాలనుకున్నది చేస్తూ ఉంటే, చూసేవాళ్ళు చూస్తూ ఉంటే జరిగిన అద్భుతం. ఈమె విస్తారముగా ప్రేమించింది. ఏంటి నాయన, నేను భోజనం చేస్తే, నేను నీ మీద ప్రేమ కలిగి ఇన్ని చేస్తే, నేను నీ మీద ప్రేమ కలిగి ఆతిథ్యం చేస్తే ఆమె విస్తారంగా ప్రేమించిందంటావేంటి అని అంటే నిజమే. కొన్నిసార్లు దేవుడికి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు అవి మనతో ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనే సంగతిని ప్రత్యేకించి చూపిస్తూ ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. కనుక దేవుని ప్రేమించిందంట. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అతడు నన్ను ప్రేమించెను గనుక అతడు నేను తప్పిస్తాను. ఏం చేస్తాను? తప్పిస్తాను. తప్పిస్తాడు దేవుడు. ఏ విషయాల్లో తప్పిస్తాడు? నరకము నుండి తప్పిస్తాడు, శోధన కాలము నుండి తప్పిస్తాడు, ఇరుకు నుండి తప్పిస్తాడు, ఇబ్బందుల నుండి తప్పిస్తాడు, అపవాది యొక్క తంత్రముల నుంచి తప్పిస్తాడు, శత్రువుల యొక్క బాణాల నుంచి తప్పిస్తాడు, దుర్మార్గత నుంచి తప్పిస్తాడు, దుష్టు నుండి తప్పిస్తాడు, నానా విధమైనటువంటి శోధల నుంచి ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన మాటను నెరవేర్చే వాళ్ళంగా మనం ఉండాలి. అంటే మనం ఆయన ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ఆయన ప్రేమించే వాళ్ళు ఆయన వాక్యాన్ని గైకొంటారు. ఆయన వాక్యం ఏది చెప్తే అది గైకొంటారు. ఆయన వాక్యం ఏది చెప్తే అది వింటారు. ఆయన వాక్యం ఏది చెప్తే ఆ రీతిగా నడుచుకుంటారు. ఆ వాక్యాన్ని గైకునే వాళ్ళే సహోదరుని ప్రేమించేవాడు. ఆయన ఆజ్ఞలు గైకునే వాళ్ళు ఆయన ప్రేమించేవాళ్ళు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంట, చాలా సులువైనవే. తెలుసుకుంటే సులువైనవే, వింటే కాదు గ్రహిస్తే సులువైనవే. ఆ ఆజ్ఞలు పాటించినప్పుడు ఆయన మనం ప్రేమిస్తాం. ఆయన్ని ప్రేమిస్తే తప్పించబడతాం, ఆయన ప్రేమిస్తే క్షమించబడతాం. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో నిలిపి ఆయన్ని ప్రేమించేటువంటి చక్కటి మనసును అనుగ్రహించి ఆయన రాకడ కొరకు మళ్ళీ సిద్ధపరచునుగాక.